అది ఈ ముచ్చట నీకు ఎరికేనా? ఏంటది? ఓ అమ్మ, రాజగోపే గారి సంగారెడ్డి సోకింది కదా, సోకిందిగా. ఎందుకో? ఓ అమ్మ, ఇప్పుడు ఆయన ఏం పెట్టిండా మునుగోళ్ళ 1 గంటకే వైన్ షాపులు ఓపెన్ చేయాలి, సిట్టింగ్లు ఉంటే 6 గంటలు పెట్టాలని చెప్తుండగా 2 గంటలు. ఇక ఇప్పుడు ఇంకేమన్నా అంటే అసలు వైన్ షాపులే మొత్తం, బెల్ట్ షాపులే మొత్తం లేకుండా చేస్తా అని కూడా ఇంకో పదం వాడుతున్నాయి. ఇక ఆ పదం ఇప్పుడు సంగారెడ్డి సోకింది. సంగారెడ్డిలో మునిపల్లి మండలంలో పెద్దలోడి ఊరోళ్ళు ఇక మా ఊళ్ళో సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు, కూడా తాగితే నీ దండం పెట్టి పరగా చేరుతాం. మంచి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం, స్వాగతించాలి. అంతే అంటవా? స్వాగతించాలి, మంచి నిర్ణయం, స్వాగతించాలి. మరి రాష్ట్రం వెళ్ళిపోయినా మరి ఇదే అయితే మరి సంసారం ఎట్లా పిల్ల? తెలంగాణ సంసారం, తెలంగాణ సంసారం ఎట్లా వెళ్ళాలి? సగం అదే నొక్కు వస్తుంది. దానికంటే కూడా ఒక పరిశ్రమ పెడితే, పరిశ్రమలో పని చేస్తే ఆ వస్తువుల మీద ట్యాక్స్ వేస్తారా? వీళ్ళు కష్టపడి తయారు చేసిన వస్తువుల మీద ట్యాక్స్ వేస్తే అది కూడా ఆదాయమే ఉంటుంది. ఆ ఆదాయంతో మెల్లమెల్ల గడుపుకుంటావు. కొన్ని పథకాలు తక్కువ చేయి, అసలైన నిరుపేదలకే పథకాలు అంది, అందాల్సిన వాళ్ళకే, న్యాయంగా దక్కాల్సిన వాళ్ళకే ఉచిత పథకాలు ఇయ్యి, అందరికి ఇవ్వకుండా సవరించుకుంటా బాగు పెట్టుకుంటా పోయి ఆలోచన వచ్చినప్పుడు అట్లా బాగుపడుతుంది. అట్లా చేసుకుంటూ పోవాలి. మంచిదే మరి ఆలోచన మంచిదే, ఊరోళ్ళది మంచిదే. అమ్మా, మా కొయ్య కూడా సై కొడుతుంది. నీ దోస్తు నెల చూపు చూస్తుండే, ఏమి మారేనురా ఈ కేసులతోటి, బతుకంతా రంది పాలాయరా. నెల చూపు చూస్తుండే మీ దోస్తు. ఇక చూస్తుండే ఛార్జ్ షీట్ లో కేసీఆర్ పేరుందటగా. పేరు పక్కన క్వశ్చన్ మార్క్ కూడా చూడాలి నువ్వు. నాకు కన్సు పంతా క్వశ్చన్ మార్క్ ఎందుకు వేసారంటే ఎక్కిస్తారా, ఎక్కుతుందా, ఎక్కేది ఉంటేనే క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఎక్కుతుంది అనే ఒక నమ్మకం ఏర్పడ్డప్పుడు ఇటువంటి క్వశ్చన్ మార్కులు వస్తాయి. పరిశీలిస్తున్న సిట్ అధికారులు సజ్జనార్ నేతృత్వంలో కీలక భేటీ, దర్యాప్తులో వెల్లడైన వివరాలు, ఆధారాలపై సుదీర్ఘ చర్చ, త్వరలో మరిన్ని అరెస్టులకు ఛాన్స్. నాయకులు ఉండొచ్చు, అధికారులు కూడా ఉండొచ్చని పోలీసు వర్గాల హింట్. ఛార్జ్షీట్ వేస్తున్నారు పోలీస్. ఏంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ వేస్తున్నారు. ఛార్జ్షీట్ల కేసీఆర్ పేరు, రాజకీయ నాయకుల పేర్లు ఉంటాయి, అధికారుల పేర్లు కూడా ఉంటాయి అని చెప్పేసి ఆల్రెడీ ఒక చిన్న హింట్ బయటకు వచ్చింది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరైతే చేసిరో ఛార్జ్షీట్లో వాళ్ళ పేరు ఉంటాయి, వాళ్ళు చట్టం ముందల ఎదుర్కోవాల్సిందే. మరి నువ్వు అట్లా అంటున్నావుగా, ఈ ఆర్మూరు కోళ్ళగా ఏమంటుంది అనుకుంటున్నావు? బొచ్చు కూడా వీగలేను అంటుండు పోలీసు. సజ్జనానికి ఇస్తుండు ఇట్లా, బొచ్చు కూడా వీకలేవు నువ్వు అంటుండు సజ్జనార్ని, జీవన్ రెడ్డి. బొచ్చు వీకుతారా? ఇప్పుడు ఆల్రెడీ కేసు నమోదైంది, జీవన్ రెడ్డి పైన అయిందా? పోలీసు వాళ్ళు రావులో తొందరసి కొడతాం అంటుండు. నీ నత్తి పాసు, నీకు ఇన్న బలుపు 2 సార్లు గెలవగానే గంత బలుపా? ఆర్మూరు పాండు నువ్వు. అవునా పిల్ల? ఆ కోళ్ళగా ఆర్మూరు నుంచి హైదరాబాద్ దాకా కబ్జాలు పెట్టిండు, రకరకాలుగా చేసిండు. అయితే నువ్వు ఎవరి దగ్గర తొడగొట్టాలి? నీ మీద శ్రీరెడ్డి కూడా మాట్లాడింది. శ్రీరెడ్డి మాట్లాడింది, నువ్వు ఏం తొడగొట్టినా శ్రీరెడ్డి దగ్గర పోయి తొడగొట్టు. అర్థమైందా? సజ్జనారు కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్న వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకున్న తెలివిలే నువ్వెంత గోషి, మా తాత గోషి అంత కాదు నువ్వు. ఈయన కొడుతుండు, కేసు నమోదు చేసిరు. సిపికి బొచ్చు చూపిస్తానే. అందుకనే ఒకవేళ బొచ్చు బీకి చూపిస్తారు, జరాలు ఖచ్చితంగా నీకు చూపిస్తారు. వీళ్ళంతా ఏంటంటే అధికారం లేక విచక్షణ కోల్పోయి ఆ లోపల నుంచి వస్తున్న మాటలు, మీ మాటలు మీరు కంట్రోల్ చేసుకోకపోతే కంట్రోల్ చేపిస్తారు వీళ్ళు, పోలీసు వాళ్ళు చేపిస్తారు నీతో. గుర్తుపెట్టు, 100% జనాలు కూడా అది నచ్చలేరు, ఆ మాట నచ్చలేరు. ఎందుకంటే అది బొచ్చు గిచ్చు ఏంది, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ పట్టుకొని అది మరి ఆ మాట తాజ్ మాట. అది జిహెచ్ఎంసీలో ఆగని అవినీతి. మళ్ళేమా
వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్న అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కుక్కటపల్లి ఎస్సీ సీనియర్ ఇంజనీర్. ఏం చేయాలి ఈ బాడకాలతో? ఏమన్నా లజ్జ సిగ్గి ఏమన్నా ఉందా? వీళ్ళకు మానం మర్యాద ఎందుకు బతులు భూమి మీద? అరే నాయన మీరు బతికినా సచ్చిన కిందే సమానమేరా ఈ లంచాలు తీసుకోనని నిన్న కూడా చెప్పినాం. ఇక గిట్ట దొరికి చిన్నారెడ్డి అట వీడు నిన్నటోడే కాదు విద్యాశాఖ ఉద్యోగి. ఈయన వేరే ఆయనకి లజ్జ సిగ్గి లేదు. ఈయనకి ఇంకోటి కలిసి ఆడు మళ్ళా ఇదొక్కడి. ఇదేమో విద్యాశాఖ. ఈయనకి లజ్జ సిగ్గి ఏమైనా పెట్టినట్టు దేవుడు. మొత్తం చదువుదామా ఏమైందో పంచాయతీ? చదువు తాత మొత్తం చదువుదామా? అసలు పంచాయతీ ఏందనేది తెలుస్తుంది. ఇంత సిగ్గు తప్పినాయవరా మొత్తమే. అదేంటంటే అంటే అల్లనే అతక తింటుర్రు పొడుగు నుంచి పొడుగుదాకా లంచాలు లంచాలు. పేదోళ్ళ పేగులలో జరగలై బలిసి మీరు పోతారా? మీరు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్నాడు 15 లక్షలు. కాంట్రాక్టర్ అంటే ఏం పని ఉండొచ్చు? 15 లక్షల పని అంటే ఏమన్నా కాంట్రాక్ట్ వర్కులు చేసి ఉంటేనే అంతేనా లేకుంటే బిల్డింగ్ల పర్మిషన్ గురించి గుర్తుంటుందా? మంచిదా కాంట్రాక్ట్ ఉద్యోగినా? అధికారికంగా సహాయపడేందుకు లంచం తీసుకుంటున్న జిహెచ్ఎంసీ కుకట్పల్లి జోన్ ఏసీతో పాటు అతనికి సహకరించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచంగా తీసుకున్న 15 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జిహెచ్ఎంసీ కుకట్పల్లి జోన్ కార్యాలయంలో పొద్దుటూరి చిన్నారెడ్డి ఎస్సీగా పనిచేస్తున్నాడు. జోన్ పరిధిలో కొన్ని పనులు పూర్తి చేసిన ఓ కాంట్రాక్టర్ వాటిని తనిఖీ చేసి తనకు రావాల్సిన 40 లక్షల రూపాయల బిల్లును మంజూరు చేయాలని అడిగిండు. అయితే ఆ పని చేయడానికి చిన్నారెడ్డి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఈ అమ్మ దరిద్రుడా లపంగి, వచ్చే 40 లక్షలకు 15 లక్షలు నువ్వే మింగితే మరి ఆడేట వాడేమో పైసలు పెట్టి పని చేస్తాడు. మీ దొంగన కొడుకు మీకు ఈ జీతం తీసుకుంటారు. వీళ్ళు జీతం పిట్టలు వేస్తుందా? జీతం తీసుకొని మళ్ళీ 15 లక్షలు డిమాండ్. తాజ్మహల్ తీసుకొని ఇలా వయ్యాన్ని వదలకూడవలసిందే ఇంకోటి సిగ్గొచ్చు డిమాండ్ చేసిండు. అయితే ఈ మేరకు ఏం చేసిండు? ఈయన నాతోని కాదు అని పోయి ఏసీబీ అధికారులకు సమాచారం చేరవేసిండు. దాంతో వలపనిన అధికారులు బుధవారం కాంట్రాక్టర్ నుంచి 15 లక్షల రూపాయలను అదే ఆఫీసులో అవుట్ సోర్సింగ్ పై కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న బాలసాని ప్రవీణ్ కుమార్ తీసుకోగానే దాడి చేసి పట్టుకున్నారు. ఈ విచారణలో చిన్నారెడ్డి చెప్పిన మేరకే తాను ఆ డబ్బు తీసుకున్నట్లు వెల్లడించడంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలు. అయితే ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని పెట్టుకొని ఈ లపంగి ఎస్సీ ఏం చేసిండంటే ఏమన్నా పైసలు వచ్చేటుంటే వాళ్ళ చేతికి ఇప్పిస్తాడు. ఈయన ముట్టుకోడు. సాయంత్రం డ్యూటీ అయిపోయినాక బ్యాగులో చదువుకొని పోతారు. అది డ్యూటీ అయిపోయినాక మళ్ళీ ఆడ కూడా కాదు, ఆఫీసు వాతావరణంలో కూడా కాదు, మళ్ళీ ఎన్నో దూరంకి రమ్మని చెప్తారు ఆయనకు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని ఏడికి రమ్మంటారు? ప్రవీణ్ కుమార్ చెప్తాడు, ప్రవీణ్ నువ్వు వాడికి వచ్చేసేయి, రాగానే పలానా కాడికి రాగానే పలానా కాడ మాట్లాడకుండా వాట్సాప్ కాల్స్ తీసుకురా ఆడికి రా ఇడికి రా వాట్సాప్ కాల్ డబ్బుల ముచ్చట తీయడానికి అది ఉండే చూసిన ఫైల్ ఉంది చూడ, సార్ ఇచ్చిన ఫైలు, ఆ ఫైల్ తీసుకో, ఆ పేపర్ తీసుకొని ఆడికి రా అని చెప్తారు. నేనైతే లొట్ట తీసుకుంటా, మంది సొమ్ముకు నేను నోసి పుట్టినా నేను అట్లా బతుకు పాడు. ఎందుకురా మీ బతుకు? పొద్దుగాల ఉరివేడుకో సావరాదురా. ఇంకో ఆయన ఉండు లజదాపిన బతుకు బతురు భూమి మీద. ఇంకో ఆయన ఉండు మీ మనోడు ఇట్టనే ఓడాడు సిగ్గిదాపినోడు విద్యాశాఖ ఉద్యోగి బతుకు పాడుపడా చేసి పెట్టేందుకు లంచం తీసుకున్న విద్యాశాఖ ఉద్యోగిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బండ్లగూడలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసులో శివప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల జాబితా నుంచి తాను నడుపుతున్న స్కూల్ పేరును తొలగించవద్దంటూ ఒక వ్యక్తి ఇటీవల అతనిని అడిగాడు. ఏంది 10వ తరగతి పరీక్ష కేంద్రాల జాబితా నుంచి అంటే పరీక్షలు నిర్వహిస్తారు కదా, 10వ తరగతి సెంటర్ కూడా వేస్తారుగా, ఆ పేరును తొలగించవద్దంటూ ఓ వ్యక్తి ఇటీవల అతడిని అడిగాడు. ఈ పని చేసి పెట్టడానికి శివప్రసాద్ 10,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశాడు. ఆ మేరకు సమాచారం అందగా వలపనిన అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం అతని ఆఫీసులో తీసుకోగానే దాడి చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని లంచంగా తీసుకున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు రిమాండ్ పంపారు. 10,000కు కకృతి పడ్డవారా లంగా ఏమిరా అని భాగవతం. అయితే వీళ్ళకి ఎట్లా దొరుకుతారు తెలుసా?
ఈ నోట్ల మీద ఒక పౌడర్ వేస్తారట వీళ్ళు. ఆ నోట్లకు పౌడర్ ఉన్నది తెలియదు. వీళ్ళు దనదన్న ఇట్లా ముట్టుకుంటారు కట్టని. ఆ పౌడర్ చేతికి కూడా అంటదు. కానీ ఎట్టనో సన్నగా చేతి లోపలికి పోతుంది. అది ఏం చేస్తారు, నీళ్ళలో చేతులకు పెట్టిస్తారు. పెట్టగానే ఒక ఈ కలర్ మారుతాయి నీళ్ళు. అమ్మని ఉపాయం సలగుండు. నువ్వేమనుకున్నావు, కూల్ డ్రింక్ అనుకున్నావు, అయింది అది? కాదు, ఏంటియో అది మందు సీసాలు అనుకుంటున్నా నేను. అది అట్లా అట్లా దొరికించుకుంటారు అన్నట్టు, ఎవిడెన్స్ ఇది అన్నట్టు. మరి సిగ్గి తప్పిన కూడా నువ్వు ఉన్న బండారం బయట పెడితే ఆ పౌడర్ వేసుకుంటారు ఇట్లా అడుగు ముట్టుకోడు. ఇంకోటి వాళ్ళకి అన్నిరికే కానీ వాళ్ళు ఉన్న వరకులో మునిగిపోయి సంతోషాలలో తేలియాడుతూ వీడు నమ్మిస్తాడు కదా. మరి ఇప్పుడు ఈ ముచ్చటిన్నోడు అమ్మ గిటానా అయితే మేము ముట్టుకోవద్దని తిరగల వ్యవహారం చేస్తే ఇంకా ఎవరితోనన్నా ఇప్పిస్తారా, ఆయన అకౌంట్లు వేసుకోమంటారు, ఏమైనా చేస్తారు, నా పేరు చెప్పకుంటారు. ప్రైవేట్గా కూడా ఒక మనిషిని పెట్టుకుంటారు బయట. అసలు ఈ అవుట్ సోర్సింగ్ సంబంధం లేకుండా కూడా మనిషిని పెట్టుకుంటారు. అమ్మని సామిలంగా అట్లా ఎంత దిగజారిదేమే వ్యవస్థ. వ్యవస్థ అట్లా 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 తయారైంది. అది ఆ రకంగా ఉంటుంది అన్నట్టు. పాడుపడప్ప పాడువాడైంది. అరే ఏమో వాడు